సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యతో ముచ్చట్లు. నా ప్రీవియస్ వీడియో అయితే ఎలా అయితే చూస్తున్నారో అలానే ఇప్పటి నుంచి కూడా నా ఛానల్కి మంచి రెస్పాండ్ అయితే వస్తుంది. సో మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేస్తాను. సో ఇలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్. తమిళ చూసే ఉంటారు. సో నా ప్రీవియస్ వీడియో కూడా మీరు చూసే ఉంటారు కదా. లాస్ట్ టైం నేను స్కాన్కి వెళ్ళింది. సో స్కాన్కి వెళ్ళిన రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. డాక్టర్స్ ఏం చెప్తారు ఆ రిపోర్ట్స్ని చూసి. ఇంకా ఏంటంటే రిపోర్ట్లు అయితే అన్నీ నార్మల్గానే ఉన్నాయి. హెచ్పి కూడా బాగానే ఉంది, వాటర్ లెవెల్ కూడా బాగానే ఉంది. సో అన్నీ అయితే బాగానే ఉన్నాయి. జస్ట్ ఒక లూప్ అయితే ఉంది అని నేను అనుకున్నా. అక్కడైతే నాకు లూప్ ఓపించింది. బట్ డాక్టర్స్ అయితే ఏమంటారో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు కదా మనకంటే. సో మా డాడీ అయితే నార్మల్గా రిపోర్ట్ చూసి ఒక లూప్ ఉంది అని చెప్పారు. మా డాడీకి అది లైట్ ఏమో, బట్ నేనైతే ఆ లూప్ ఎలా ఉంటుందో నేను అనుకున్నా. బట్ ఒకసారి అయితే హాస్పిటల్కి అయితే వెళ్దామని ఇప్పుడే స్టార్ట్ ఇంకా రెడీ అయిపోతున్నా. హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. సో దుర్గా అయితే లేడు, నేను. సో హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. వెళ్ళాక డాక్టర్స్ ఏమంటారు అక్కడికి వెళ్ళాకైతే వెళ్ళి చూద్దాము. లెట్స్ గో. సో ఇక్కడైతే నేను, మమ్మీ, డాడీ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా హాస్పిటల్కి. సో అది ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 9:30, 10 అలా. సో అప్పటికి క్లైమేట్ చాలా కూల్గా ఉంది, ఇంకా రెయిన్ కూడా ఉంది. సో హాస్పిటల్కి అయితే ఎంటర్ అయిపోయాము. సో హాస్పిటల్ అయితే చాలా రష్ ఉన్నారు అసలు. ఎలా అంటే చాలా. సో డాడీ అయితే ఫస్ట్ వెళ్ళి లోపల డాక్టర్ ఉన్నారా లేరా వచ్చారా ఇంకా కనుక్కున్నాడు. సో లోపలికైతే ఎంటర్ అవ్వగానే అక్కడ లైన్ ఉంది. సో డాడీ అయితే వెళ్ళి మాట్లాడాడు. సో అక్కడైతే మాకు పాసిబుల్ అవ్వలేదు వీడియో తీయనీకి, లోపల చాలామంది ఉండడం వల్ల. సో మేమైతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వెంటనే ఇంకా బయటికి కూడా వచ్చేసాము. సో ఇంకా అలానే అక్కడ బ్లడ్ టెస్ట్ అడిగారు నాకు, శాంపిల్స్. సో బ్లడ్ టెస్ట్కి అన్నీ ఇచ్చేసి అయితే మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము బ్లడ్ టెస్ట్కి. సో ఆల్ గుడ్ అన్నారు. బట్ కొన్ని అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏంటని సో హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చేసాము. వచ్చేసి ఇంకా నేను కొంచెం లంచ్ చేసేసి రెస్ట్ తీసుకున్నా. సో ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యా. సో ఏమన్నారు అక్కడ హాస్పిటల్లో అంటే వీడియో తీసే అంత లేదు. సో ఫుల్ హెవీగా రష్ ఉండిపోయింది. సో ఇంకా నేను కూడా అసలు నాకు అక్కడ ఛాన్స్ అయితే దొరకలేదు వీడియో తీసే అంత, ఎందుకంటే నా చుట్టూ చాలామంది ఉన్నారు, ప్లస్ లోపల కూడా అలో లేకుండే. సో మమ్మీ నేను వెళ్ళాం కాబట్టి ఇంకా వీడియో తీయడానికి కూడా లేరు. ఇంకా డాడీని అయితే లోపలికి అలో చేయరు కాబట్టి సో అక్కడైతే వీడియో తీసే అంత లేకుండే. సో డాక్టర్ అయితే ఏమన్నారంటే, నేనేమనుకున్నా అంటే ఫస్ట్ నేను లాస్ట్ వీడియోలో నా 3rd ట్రైమిస్టర్లో లాస్ట్ స్కాన్ అని నేను చెప్పా కదా. సో అదైతే లాస్ట్ స్కాన్. బట్ డాక్టర్ ఏమన్నారంటే బేబీకి ఒక లూప్ పడింది. సో ఇది లాస్ట్ స్కాన్ కాదు, మళ్ళీ నెక్స్ట్ ఆ లూప్ పడడం వల్ల నేను నెక్స్ట్ ఒక 2 వీక్స్ తర్వాత, 1 వీక్ తర్వాత అయితే ఇంకో స్కాన్ ఉంటుంది. సో ఆ స్కాన్లో చెప్తానేమన్నా ఉంటే, సో ఇదైతే లాస్ట్ స్కాన్ కాదు అని చెప్పారు. నాకైతే చాలా భయం వేసింది మేడం అలా అనగానే. ఎందుకంటే బేబీకి నెక్ చుట్టూ ఒక లూప్ అనేది పడింది. సో అలా ఎందుకు పడుతుంది అని డాక్టర్ కడితే, బేబీ రొటేట్ అయ్యే మూమెంట్లో లూప్ అనేది పడిపోతుందంట. సో మరి అది ఎలా అంటే మేడం అంది, వాళ్ళంతలో వాళ్ళే లూప్ నుంచి బయటికి రావాలి. సో ఒక్క లూపే కదా, ఏం కాదు, సో యూ డోంట్ వరీ అని చెప్పింది. బట్ నిజం చెప్పాలంటే నేనైతే చాలా భయపడ్డా అలా చెప్పుడుతోనే. మీ లాస్ట్ స్కాన్ కాదు, సో బేబీకి అలా లూప్ పడింది అనుడితోనే నాకు ఒకటేసారి భయం పుట్టేసింది. ఇంకా అసలు ఏం మాట్లాడాలో తెలీదు అక్కడ. ఇంకా నేను ఎప్పుడు బయటికి వెళ్తానా, మా డాడీకి ఎప్పుడు చెప్దామా అని నేను, ఎందుకంటే మా డాడీ ఆర్ఎంపీ డాక్టర్ కదా. సో తను ఆల్మోస్ట్ తను ఓన్ క్లినిక్ పెట్టే ముందు ఆల్రెడీ తను ఒక హాస్పిటల్లో వర్క్ చేసిండు, ఆపరేషన్ థియేటర్లో. సో తనకు తెలుసు ఆల్మోస్ట్ అన్నీవి.
సో డాడీకి చెప్పుడుతోనే ఏం కాదు, అలా ఏం టెన్షన్ పడకు, ఒక్క లూపే కదా. సో డెలివరీ వరకల్లా ఆ లూప్ ఉంటుందో బేబీ తనంతలో తాను తీసుకుంటుందో చెప్పలేము. ఒక 2-3 లూప్స్ అయితే భయం అవుతుంది, బట్ ఒకటే లూప్ కదా, నో ప్రాబ్లమ్ మా డాడీ అయితే అన్నారు. మాట్లాడుతుంటే కూడా ఇట్లా దమ్ వచ్చి ఇట్లా ఈజీగా అంటే దమ్ వచ్చేస్తుంది, భయం అనేది వచ్చేస్తుంది బాడీలో. సో ఇది అదే ఆ రోజు చూపించా కదా, సో నాకు హాస్పిటల్కి వెళ్ళలేదు స్కాన్ తీసుకున్నాక. సో ఈరోజు అయితే వెళ్ళాం కదా, సో దాంట్లో నేను చూపిస్తా. ఏ సింగిల్ లూప్ అరౌండ్ ది నెక్. సో ఇదైతే సింగిల్ లూప్ అరౌండ్ ది నెక్ అనేది నాకైతే చాలా భయం వేసింది. ప్లస్ లిక్విడ్ అంటే బేబీ చుట్టూ వాటర్ గ్రోత్ కూడా బాగుంది, 9/10 ఉంది, అది బాగుంది. ప్లస్ బేబీ వెయిట్ కూడా 200 గ్రామ్స్ ఉంది, 200 గ్రామ్స్ ఉంది, అది బాగుంది. బట్ ఇప్పుడు ఓకే, బేబీ వెయిట్ 2 kgs, బట్ ఇంకా పెరగాలి అని చెప్పింది మేడం అయితే, చూడాలి. ఇంకా ఆ లూప్ అనేది ఎలా ఉంటుందో మీకు నేను స్కాన్లో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇంకా ఇక్కడ బ్లూ రెడ్డిష్గా ఇచ్చారు కదా, సో బేబీ నెక్ చుట్టా లూప్ అనేది లూప్ దీంట్లో ఇచ్చారు. చెప్పనీకే నాకైతే భయం వేస్తుంది, బట్ ఏం మాట్లాడాలో అర్థం అవుతలేదు. బేబీ హార్ట్ బీట్ కూడా చాలా బాగుంది, కానీ ఆ లూప్ అనేదే లూప్ ఎందుకు పడుతుంది అని డాక్టర్ కడితే, బేబీ రొటేషన్లో అంటే డాక్టర్స్ ఎలా చెప్పారంటే, బేబీ రొటేషన్కి లోపల స్పేస్ సరిగ్గా లేదు అంటే స్పేస్ సరిగా లేదంటే ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నాయా నా బాడీలో? అందరికీ ఉండే ఐటమ్సే కదా నా బాడీలో ఉన్నాయి. సో రొటేట్ అవ్వడానికి స్పేస్ లేదంటే నిజంగా నాకు అర్థం కాలేదు. మా పేరెంట్స్ని అడిగితే వాళ్ళకి తెలీదు, అలా ఎందుకు చెప్తారో అర్థం కాదు. సో లూప్ పడిపోయింది. ఇంకోటి ఏంటంటే నా స్టమక్ చాలా చిన్నగా ఉందని మీకు తెలుసు, చాలా నేను అనుకున్నా నా స్టమక్ చిన్నగా ఉండడం వల్ల, నా బెల్లీ చిన్నగా ఉండడం వల్ల సైజ్ ఎక్కువ లేదు కదా, సో దాంట్లో స్పేస్ లేదేమో రొటేట్ గాడికి, అందుకే లూప్ వేసుకుందేమో బేబీ అని నేను అనుకున్నా. బట్ నేను ఇది స్కాన్ చేయించుకున్నప్పుడు నాకు 32 to 33 వీక్స్ మిడిల్లో చేయించుకున్నాను నేను ఇది. సో అప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, చెప్పా కదా లాస్ట్ వీడియోలో, నేను ఈ స్కాన్ తీయించుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే నేను మా విలేజ్లో ఉన్నా కాబట్టి ఇక్కడ డాక్టర్స్ ఇక్కడైతే వెళ్ళాలి, ఏం చెప్తారో కూడా నాకు భయం వేస్తుంది. అందుకే నేను లాస్ట్ రిపోర్ట్స్ అయితే నా ప్రీవియస్ డాక్టర్ మణికొండలో అయితే మా మేడంకి అయితే పంపించా. సో ఆ మేడం కూడా నాకు కాల్ చేసి చెప్పింది ఇలా ఉంది, సో కొంచెం జాగ్రత్త, వాటర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకో అని చెప్పింది. మేడం ఏంటంటే కొంచెం అర్థమయ్యేటట్టు, అంటే ఎక్కువ టెన్షన్ పెట్టకుండా నార్మల్గా చెప్పేలా. కానీ ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే అలా చెప్పేసారు, నాకైతే చాలా భయం వేసింది. ఇంకా చూడాలి, తనంతా తను లూప్ వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు నాకు ఇది 34 వీక్స్, ఇంకా 2 వీక్స్ ఉంది. ఆ 2 వీక్స్లో ఆ లూప్ వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే దుర్గా రాలేడు, ఇంకా దుర్గకి కూడా నేను చెప్పలేదు. దుర్గకి చెప్తే ఎలా ఫీల్ అవుతాడో తెలీదు. ఫస్ట్ నన్నైతే తిడతాడు, ఎందుకంటే బాయ్స్కి తెలిసిందా తిట్టడం ఒక్కటే కదా, ఏదైనా తిట్టడం. ఏమన్నా అంటే ఫుడ్ తీసుకోవట్లే, వాటర్ తీసుకోవట్లే, అంతకుమించి వాళ్ళు ఏం మాట్లాడరు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ అయితే నెక్స్ట్ వీడియోలో ఇస్తా. సో నా నెక్స్ట్ స్కానింగ్ ఎలా ఉంటుంది, లేకపోతే ఏమైనా ప్రాబ్లం అయిందా, ఇంకా నెక్స్ట్ సో ఇదైతే దుర్గకి అయితే చెప్పాలి, ఏమంటాడో తెలీదు, వెంటనే వస్తాడా లేకపోతే తిడతాడా తెలీదు. ఇంకా నాకైతే అసలు చాలా భయం వేస్తుంది ఏం జరుగుతుందో అని. బట్ ఎనీవే బేబీ అయితే బాగుంది అన్నారు. సో వాటర్ కూడా లిక్విడ్ కూడా చాలా బాగుంది అన్నారు. నా బ్లడ్ హిమోగ్లోబిన్ కూడా ఇంకోటి
అసలు నేను వెళ్ళిన హాస్పిటల్లో చాలామందికి హిమోగ్లోబిన్ ప్రాబ్లం చాలా ఉంది. ఒక్కొక్కరికైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి 4% బ్లడ్ అంటే నమ్ముతారా ఎవరన్నా? 4 అంట, 6 అంట. అసలు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉండాల్సిందైతే హిమోగ్లోబిన్ అదైతే కాదు. సో వాళ్ళందరికంటే నేను చూసుకుంటే చాలా బెటర్ అనుకున్నాను నేనైతే కొన్ని విషయంలో. అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా. సో లూప్ అనేది ఓకే, ఇప్పుడు ఓకే, తర్వాత రాకుంటే మనం చూసుకోగలుగుతాం కదా. నెక్స్ట్ అప్డేట్ అయితే నెక్స్ట్ వీడియోలో చూస్తా. ఓకే గాయస్, ఇది నా స్కాన్ సిచ్యువేషన్. స్కాన్ రిపోర్ట్స్ ఇలా వచ్చాయి. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందైతుంటా. సైనింగ్ ఆఫ్, భవ్యతో ముచ్చట్లు.